హాయ్ అండి. నా పేరు రాఘవేంద్ర. కథలు రాస్తూ ఉంటాను. ఇంతకుముందు 'రోహిణి లవ్స్ విష్ణు' పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. చాలామంది కథను విన్నారు, లైక్ చేశారు. అందరికీ ధన్యవాదాలు. చాలామంది వీడియోస్ చూశారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ కథను చూడండి. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు పార్ట్ 4 గురించి మాట్లాడుకుందాము. పార్ట్ 3లో జరిగిన విధంగా రోహిణి అండ్ ముఖేష్ మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. రుక్మిణి ముఖేష్ అనే వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్ బాగా దెబ్బలు తగిలి హాస్పిటల్కి తీసుకెళ్ళటం వల్ల అతను చెప్పిన టయానికి రాలేదని ఆమెకు అర్థమైపోతుంది. వాళ్ళ ఫ్రెండ్ తనకు అబద్ధం చెప్పింది అని గుర్తించి ముఖేష్ మీద ఉన్న కోపాన్ని వదిలేస్తుంది. ఈ విధంగా అయిన తర్వాత రోహిణి వాళ్ళ చెల్లెలు వచ్చి అంటుంది, రుక్మిణి నీ కోత అంత దూరం నుంచి ఆ అబ్బాయి వస్తే కనీసం ఇవి మాటలేనా, ఏమన్నా మంచిగా వంటన చేసి పెడతావా అని అంటుంది. అనే వరకు ఈ రుక్మిణి ఉండి ఓకే ఓకే అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి వాళ్ళ నాన్నని పిలిచి కూరగా సరుకులు అవి తీసుకురమ్మని చెప్తుంది. వాళ్ళ నాన్న సరుకులు తీసుకురాగానే మంచిగా వంట చేస్తుంది. 3-4 ఐటమ్స్తో మంచిగా వంట చేసి రెడీ చేసిన తర్వాత వాళ్ళ నాన్నకు చెప్తుంది. వాళ్ళ నాన్న, బాబు ముఖేష్ రాయ భోంచేద్దు, అమ్మాయి వంట చేసింది, నువ్వు కాళ్ళు కడుక్కొని వచ్చి కూర్చో భోంచేద్దామని చెప్పగానే ముఖేష్ వచ్చి కాళ్ళు కడుక్కొని అక్కడ కూర్చొని ఉంటాడు. చేసిన వంటలు 4-5 మంచి చికెన్ మటన్ మంచి చూడంగానే నోట్లో నీరు ఉడుతుంది ముఖేష్కి, అంత బాగా చేసి ఉంటుంది వంట. అయితే వంటను చేసి ఆ వంట కొంచెం టేస్ట్ చేసి ఒకసారిగా ఆ రుక్మిణికి వెళ్ళి అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండే వరకు ఈ రుక్మిణి వాళ్ళ ఫాదర్ ఉండి, ఏంటి బాబు అలా చూస్తున్నావంటే, ఏం లేదు అంకుల్, మీ పాప కాలేజీలో ఉన్నప్పుడు అసలు ఒక సిటీలో నుంచి పుట్టి పెరిగిన దానిలాగా ఉండేది. అమ్మాయి విలేజ్లో ఇలా ఉంటూ ఇంత బాగా వంట చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు అనుకోలేదు, అసలు వంట ఎంత బాగా చేసిందో అసలు అని ఆశ్చర్యానికి లోనవుతూ మాట్లాడతాడు. అనే వరకు రుక్మిణి ఉండి, నువ్వు చెప్పేది భలే ఉంది, సిటీలో ఉన్నప్పుడు సిటీలో ఉన్నట్టే మనం బిహేవ్ చేస్తాము, బేసికల్గా నేను విలేజ్ నుంచే, నేను పుట్టి పెరిగింది ఇక్కడే, చిన్నప్పటి నుంచి నాకు వంట అంటే ఇష్టం, అందుకనే నేను నేర్చుకున్నాను వంట చేయడము 5 అనే వరకు. వెరీ గుడ్, అసలు టేస్ట్ మామూలుగా అని చెప్పి బాగా ఆత్రంగా తింటూ ఉంటాడు. ఆ రుక్మిణి కూడా ఫాస్ట్గా తింటూ ఉంటే చూసి నవ్వుతూ ఉంటుంది. ఇంతలో ఈ రుక్మిణి వాళ్ళ నాన్న ఉండి, బాబు నువ్వు మా పాప కోసమే ఇంత దూరం వచ్చావా, మరి అడ్రస్ ఎలా కనుక్కున్నావు ఆయన అని అడుగుతాడు. అడిగే వరకు, మీ అంకుల్ మీ పాప కోసం నేను రాలేదండి, మీ పాప బహు కొద్ది మందితో మాట్లాడేది కాలేజీలో ఉన్నప్పుడు, అందులో నేను ఒకడిని, నాతో బాగా క్లోజ్గా మాట్లాడి ఉండేది. మా ఇనీషియల్గా మొదట్లో మాత్రం కొంచెం మేము మామూలుగా సబ్జెక్ట్ గురించి కాలేజీలో జరిగే విషయాల గురించి చర్చించుకునే వాళ్ళము. ఆమెకి ఏదైనా కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చినా, ఏదైనా అవసరం వచ్చినా కానీ నన్ను హెల్ప్ అడిగేది, నాకు కూడా అలాగనే అమ్మాయి హెల్ప్ చేస్తూ ఉండేది. ఇలా కొద్ది రోజులు అలా జరిగిన తర్వాత లాస్ట్లో ఒక 2 నెలల ముందు నాకు కొంచెం ఎందుకు ఆ అమ్మాయి బాగా ఉంది, ఈ అమ్మాయితోనే మనం తర్వాత కూడా మన లైఫ్ అంతా ఉంటే బాగుండు అనిపించింది. చివరగా ధైర్యం చేసి లాస్ట్ 2 రోజుల ముందు నేను నీతో మాట్లాడాలి అర్జెంటుగా అన్నప్పుడు, మీ అమ్మాయి మరుసటి రోజు మాట్లాడదామని దాన్ని పోస్ట్‌పోన్ చేసింది. ఆ రోజు నేను రాలేకపోయాను, నా ఫ్రెండ్ విష్ణుకు దెబ్బలు తగలడం వల్ల. ఆ తర్వాత ఎప్పుడు నాకు మీ అమ్మాయి గురించి మీరెక్కడ ఉంటారు, మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు అని అడిగే సందర్భం రాలేదు అసలు. ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేసింది ఫోను, నన్ను కాంటాక్ట్ చేయొద్దని చెప్పి వేరే వాళ్ళతో కూడా చెప్పి పెట్టింది. అతను అడిగితే అడ్రస్ కూడా ఇవ్వద్దని చెప్పి, నేను ఎప్పుడైతే వాళ్ళని మీ పాప గురించి అడిగానో వాళ్ళుండి నాకేమీ తెలియదు, అయినా నువ్వు రుక్మిణి చాలా క్లోజ్గా ఉంటారే, నీకు చెప్పలేదా, నీకు చెప్పకపోతే మాకేం చెప్తుంది అమ్మాయి విషయాలని చెప్పి వాళ్ళు తప్పుకున్నారు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా నేను ఏం జరిగిందో తెలుసుకున్నాను అంటే, ఈ రుక్మిణి వాళ్ళ ఫాదర్ ఉండి, అయ్యా మరి వాళ్ళ ఫ్రెండ్స్ నీ ఫ్రెండ్స్ కాదా అంటాడు. అంటే లేదు అంకుల్, వాళ్ళు అంతకుముందు చిన్నప్పుడు ఫ్రెండ్స్ ద్వారా నేను విషయం తెలుసుకున్నాను. మీ అమ్మాయి బాగా నా మీద కోప్పడింది, అడ్రస్ కూడా ఇయ్యొద్దని చెప్పిందని తెలుసుకున్నాను. ఆ తర్వాత చాలా బాధపడ్డాను, చాలా కోపం వచ్చింది.
సో, కొద్ది రోజులు అసలు దాని గురించి ఆలోచిస్తూ అసలు చాలా బాధపడిపోయాను. అడ్రెస్ కనుక్కోవడానికి నాకు ఇంట్రెస్ట్ రాలేదు. కనుక్కునేవాడినైతే కనుక్కోగలిగేవాడినేమో. బట్ మీ అమ్మాయి అంత నెగెటివ్‌గా నా మీద ఉండి కనీసం నా అడ్రెస్ కూడా చెప్పొద్దనే వరకు నేనంత ధైర్యం చేసి అంత కష్టపడి వచ్చినా గానీ నన్ను ఎలా రెస్పాండ్ అవుతదో నాకు తెలీదు కదా! అందుకనే కొద్దిగా అయిష్టంగా దాన్ని అడ్రెస్ కనుక్కోవాలనుకోలేదు అంటాడు. అనే వరకు ఈ రుక్మిణి వాళ్ళ ఫాదర్ ఉండి, "సరే బాబు మరి ఇప్పుడు ఎలా వచ్చావు? మరి నువ్వన్నది కరెక్టే. ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చావు?" అని అడుగుతాడు. అడిగే వరకు, "నేను కావాలని రాలేదు అంకుల్. నా ఫ్రెండు విష్ణు వాళ్ళ భార్యకు కొంచెం ఇష్యూ ఉంది. సమస్య ఉంది. ఆ సమస్య పరిష్కారం కోసం నేను ఇలా రావాల్సి వచ్చింది" అంటాడు. "ఏంటి ఏమైంది? నీ బెస్ట్ ఫ్రెండ్ విష్ణు గదా! ప్రాణమిత్రుడు. వాళ్ళ భార్యకి ఏమైంది నాయనా?" అని అడుగుతాడు ఈ రుక్మిణి వాళ్ళ నాన్న. "ఏం లేదు అంకుల్. ఆమెకు పెళ్ళైన తర్వాత నుంచి ఆ అర్ధరాత్రి అతనితో ఏ విధంగా శారీరక సుఖం ఉందో ఆమెకు తెలియట్లేదు. రాత్రి జరిగిన విషయాలేమీ గుర్తుట్లేవంటుంది." అంటే, "అదేంటి అలా గుర్తులేకపోవడం? ఏమన్నా ఆమెకి ఏమన్నా బ్రెయిన్‌లో మెదడులో ఏమన్నా సమస్య ఉందా? ఆరోగ్యపరమైన సమస్యలేమైనా ఉన్నాయా? అలా ఉంటేనే అలా జరగొచ్చు" అన్నట్టు అంటాడు ముఖేష్‌తో. "లేదు అంకుల్. ఆ అమ్మాయి కనపడిన డాక్టర్లకందరికీ చూపిచ్చింది. రిపోర్ట్స్ అన్నీ తీశారు. సైకియాట్రిస్ట్ దగ్గరికి గూడా వెళ్ళింది. మానసిక సంబంధించిన వైద్యుడి దగ్గరికి. వాళ్ళందరూ ఒకటే చెప్పారు. నీకేమీ సమస్య లేదమ్మా. నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? నువ్వు అలా అనుకుంటున్నావు. నీకు సమస్య ఏమి లేదు. నువ్వు నిశ్చింతంగా వెళ్ళి నీ పని నువ్వు చేసుకో" అని అన్నారు. ఆ తర్వాత ఆమెకు గర్భవతి గూడా అయింది. అసలు చాలా మదన పడిపోయింది. ఏంటి నా పరిస్థితి? కనీసం నా బిడ్డకు కారణమంది నాకు మా ఆయన కావచ్చు గానీ నాకు తెలియలేదే మా ఆయనో కాదో అని జెప్పి కొంచెం దిగులుతో ఉన్నది. నాకు తర్వాత ఈ విషయం తెలిసింది. అయితే ఒకరోజు మాత్రం ఆ రోహిణి మార్కెట్‌లో మీ ఊర్లో ఉన్న పెద్దాయన వాళ్ళ మనవరాలను ప్రాణం నుంచి కాపాడింది. ప్రాణానికి తెగించి. అయితే ఆ పెద్దాయన మాత్రం ఆమె మొఖంకెళ్ళి చూసి, "అమ్మాయి నీకేదో సమస్య ఉంది. సో, చింతొద్దు. ఎక్కడైతే సమస్య స్టార్ట్ అయిందో అక్కడే పరిష్కారం దొరుకుద్దని" ఒక హింట్ ఇచ్చాడంతే. ఆ విషయాన్ని నేను వేరే వాళ్ళ దగ్గర తెలుసుకొని, వాళ్ళ మేనమామ దగ్గరికి వెళ్ళి దాని గురించి కొంచెం సమాచారాన్ని సేకరించాను. అయితే ఆ సేకరించిన విషయం సరైనదా అంటే అది నిర్ధారణ కోసమని చెప్పి, ఈ పెద్దాయన గురించి నేను బాగా విచారిస్తూ ఉండగా మా ఫ్రెండ్ ద్వారా అతను ఇక్కడ ఉంటారని తెలిసింది. నేనిక్కడికి వచ్చి అతన్ని రిక్వెస్ట్ చేశాను, ప్రాధేయపడ్డాను. "అయ్యా, ఇట్లా నువ్వు ఆ రోజు ఆ మార్కెట్‌లో ఆ రోహిణి అనే అమ్మాయికి సమస్య ఉందని చెప్పావు గదా! అప్పటినుంచి ఆ అమ్మాయి నిద్రపోయింది లేదు. రోజు దాని గురించి ఆలోచిస్తూ ఉంది. నువ్వు ఆ సమస్య ఏందో దయచేసి చెప్పు. దానికి పరిష్కారం నువ్వు చేయొద్దులే. నేను ఏదో ఒకటి చేస్తాను" అని చెప్పి నా ప్రాణానికి ప్రాణం వాడు. సో, వాళ్ళ భార్య బాధపడుతూ ఉందంటే నేను ఎలా ఉండగలను? నేనే వాళ్ళ దగ్గర నుండి పెళ్లి చేయించాను. వాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకముందు ఎంత ఆ అమ్మాయి కోసం తనకలాడాడో నాకు తెలుసు అని చెప్పినా, అతను ఉండి, "లేదయ్యా, నేను చెప్పదలిచినంత వరకు నా వల్ల ఎంతవరకు అయిద్దో నేను అంతవరకు నేను నీకు చెప్పాను. సో, ఇంతకు మించి నేనేం చేయలేనన్నాడయ్యా." సో, నాకు విసుగొచ్చి కోపంతో అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళంగా మీ పాప అక్కడ రోడ్డు మీద కనపడింది. అలా ఇంటికొచ్చి ఇదంతా జరిగింది అని అంటాడు. అనే వరకు రోహిణి వాళ్ళ నాన్నుండి, "అదేంది బాబు, ఆయన నాకు తెలిసి చాలా మంచివాడే. చాలా హెల్పింగ్ నేచరు." ఎలాంటి హెల్పింగ్ నేచర్ అంటే రాత్రనక, పగలనక ఎవరన్నా వేరే వాళ్ళొచ్చినా గానీ వాళ్ళకేదన్నా ఇట్లాంటి సమస్యలొస్తే ఏదో పూజలు చేసి వాటిని తొలగించి అన్నాడు చాలామంది అన్నారు. అయినా అసలు అలా ఎందుకన్నాడు అనే వరకు వెంటనే ఉండి రోహిణి అంటుంది, "నాకు తెలిసి ముఖేష్ గారు, నాకు తెలిసి 2 కారణాలయ్యుండొచ్చు. ఒకటి, అతను సమస్యను పరిష్కరించలేకపోవడం అన్నా ఉండాలి. రెండవది, ఆ దుష్టశక్తికి సంబంధించి ఇతనికి ఏదన్నా సంబంధం ఉండాలి. లేకపోతే అట్లా సొంత మనవరాల్ని, ప్రాణానికి ప్రాణమైన మనవరాల్ని కాపాడినప్పుడు అంత మాత్రం చేయకపోయాడా" అని అంటది రోహిణి. వెంటనే రోహిణి వాళ్ళ నాన్నుండి, "ఏంటి నువ్వంతా తెలిసినట్టే మాట్లాడుతున్నావే? అతను చేయకపోవడం ఏందే? అతను ఎంతమందికి సమస్య ఉంటే పెద్ద పెద్ద సమస్యలన్నీ తీర్చినాడు. అతను చేయకపోవడం ఏముంది" అని అంటాడు రోహిణి వాళ్ళ నాన్న. వెంటనే ముఖేష్ ఉండి, "ఏమో అంకుల్, మొత్తానికి అతను
గట్టిగా కూర్చున్నాడు. నేను చేయలేనని చెప్పి. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు అంకుల్. సో, పోనీలే కనీసం ఈ అమ్మాయి రుక్మిణి అన్నా నేను చూశాను. కనీసం ఆ అమ్మాయి ఆల్రెడీ నేను ఎంత బాధ పెట్టాను ఆ అమ్మాయిని. నా వల్ల ఏమి పొరపాటు జరిగిందని చెప్పి కుమిలిపోయాను నేను. మొత్తానికి మీ అమ్మాయి కొంచెం మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుందని అర్థం చేసుకుంది. సంతోషం అంటాడు. ఇంతలో రోహిణి వాళ్ళ నాన్న ఉండి, "నువ్వు ఉండు బాబు, నేను ఒకసారి అతనితో మాట్లాడి చూస్తాను. ఏమన్నా కొంచెం క్లూ ఏమన్నా దొరుకుద్దంటే." వెంటనే ముఖేష్ ఉండి, "ప్రయత్నం చేయండి అంకుల్. కానీ నాకు తెలిసి అతను ఆ విషయంలో సహాయం చేయడు. దానికి సంబంధించిన సమస్య ఏంటో కొంచెం అడిగి చూడండి. దాని గురించన్నా చెప్తాడేమో" అని అంటాడు ముఖేష్. సరేలే బాబు అని చెప్పి భోంచేసుకున్న తర్వాత అతను బయటికెళ్తాడు. ఇదన్నీ గమనిస్తున్న వాళ్ళ తమ్ముడు గూడా భోజనం అయిపోయిన తర్వాత చేతులు కడుక్కోవడానికి బయటికెళ్తాడు. ఈ ముఖేష్ గూడా తిన్న తర్వాత చేతులు కడుక్కోవడం లేకపోతుంటే ఆ పక్కన ఉన్న గిన్నెలో, "సో ప్లీజ్ దాంట్లోనే చేయి కడుక్కోండి. బయటికెళ్ళాల్సిన అవసరం లేదు" అని అంటుంది. అనే వరకు ఇట్లా ఆమెకెళ్ళి రోహిణికెళ్ళి అలా చూస్తూ ఉంటాడు 1 మినిట్. సో, రోహిణి ఉండి, "ఏంటి ముఖేష్ అలా చూస్తున్నావు కన్నార్పకుండా" అంటే, "నీ ఎంకమ్మ నువ్వు ఏం పని చేశావే? నీ వల్ల నేను 3, 4 నుంచి ఎంత మిస్ అయ్యాను నీతో. సో, కనీసము శిక్ష పడేవాడికన్నా నీ తప్పు నీదిరా బాబు అని ఎవరైనా చెప్తారు. నువ్వు అది కూడా చెప్పలేదు నాకు. నీ వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను. సో, నరక యాతన అనుభవించాను నేను ఫస్ట్‌లో" అని చెప్పి అనే వరకు వెంటనే రోహిణి వాళ్ళ అమ్ముండి, "అయ్యా తప్పుగా అనుకోవద్దు. మా అమ్మాయి చిన్నప్పటి నుంచి అంతే, బాగా సెన్సిటివ్. తొందరగా కోప్పడుతుంది. మనసు మాత్రం చాలా మంచిదే. సో, నువ్వు దాన్ని మనసులో పెట్టుకోవద్దులే" అని అంటది. ఆంటీ నేను మనసులో పెట్టుకోవడం కాదు ఆంటీ. నేను నాకు జరిగిన బాధను చెప్తున్నానులే. సో, మీకంటే కూడా అమ్మాయి గురించి నాకు బాగా తెలుసు. నేను దాదాపు 3 సంవత్సరాలు ఆ అమ్మాయిని దగ్గరుండి చూశాను. కానీ ఒక్క విషయం నాకు చెప్తదని ఎక్స్‌పెక్ట్ చేశాను. అలా కూడా చెప్పలేదు అని అన్న తర్వాత, "సరేలే బాబు, సరేలే ఆంటీ, ఇప్పుడు నాకు దాని గురించి ఏమీ లేదులెండి. నేనేం అనుకోవట్లేదని" చెప్పి అక్కడి నుంచి లేయబోతే, వెనక ఉన్న మంచం మీద పడుకోండి. ప్రశాంతంగా సాయంత్రం మా నాన్న వెళ్తాడులే, మాట్లాడతాడులే అని చెప్పి అంటుంది. అయితే ఈ ముఖేష్ వెళ్ళి మంచం మీద పడుకుంటాడు. పడుకొని 2 గంటలకు పడుకున్న వ్యక్తి 5 వరకు లేయడు. అలానే బాగా నిద్రపోతాడు. ఈ రుక్మిణి గూడా పడుకొని లేను ప్రశాంతంగా అని చెప్పి ఏమీ లేవదు. అయితే 5:30కి ఆ టైంలో సో, నిద్ర లేచిన ఈ ముఖేష్ మంచం మీద కూర్చున్నంగల్లా ఆ అమ్మాయే టీ తీసుకొనొచ్చి ఆ టీ తాగండి అని చెప్పి టీ ఇస్తది. ఆ టీ తాగిన తర్వాత ముఖేష్ ఉండి, "అబ్బా! టీ కూడా ఎంత టేస్ట్‌గా పెడుతున్నావు. అసలు నీకు వంట మామూలుగా తిరగలేదా? నలుడు భీముడిని మించిపోయినావు నువ్వు" అని కాంప్లిమెంట్ ఇస్తాడు. అనే వరకు నవ్వుతూ, "కొంచెం ఎక్కువైంది" అంటే, "ఏంది షుగరా?" అంటాడు. "లేదు. సో, ఆయింట్‌మెంట్ ఎక్కువైంది. కొంచెం అంత అవసరం లేదు బిస్కెట్ ఎయడము" అంటది. "సరే మా నాన్న ఇప్పుడే వెళ్ళాడు అతనితో మాట్లాడడానికి. నీ మంచి కబురుతోనే వస్తాడని నేను అనుకున్నాను" అని అంటుంది. సరే చూద్దాం, అది కూడా చూద్దాంలే అని కూర్చోంగానే కొద్దిసేపటికి వాళ్ళ నాన్న వాయిస్ వినపడుతది. వినపడే వరకు ఈ అమ్మాయి ఫాస్ట్‌గా వెళ్ళి, "నాన్న ఏమైంది? అతను ఒప్పుకున్నాడా? అతను ఏమన్నా చెప్పాడా దాని గురించి, ఆ సమస్య గురించి? పాపం అతను ముఖేష్ చాలా బాధపడుతున్నాడంటే." "ఎక్కడమ్మా? నేను అడిగితే నా వల్ల కాదు, క్షమించండి నన్ను. నేను చేసేవాడినైతే చేసేటోడిని కదా. అడవిలోకి వెళ్ళి చూడండి" అని వెధవ సలహాలు ఇస్తున్నాడు అంటాడు. అనే వరకు లోపల ఉన్న ముఖేష్ బయటకొచ్చి, "నేను చెప్పాను కదా అంకుల్, అతను హెల్ప్ చేయడు. అతను నాకు తెలుసు. కానీ అడవిలో ఎవరున్నారు" అంటాడు. "ఎవడో వాడి పిండాకుడు ఉండేది. ఈ అడవి సుమారుగా 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ వెళ్ళి ఎవడో అఘోరా ఉంటాడంట, వాడిని ఎతకమంటాడు. వాళ్ళేమో రెడీగా ఉంటారు. పాపం ఎప్పుడెవడన్నా వస్తారా, వస్తే ఎమ్మటే కసక్కని మా కాలికి బలి చేసి హాట్‌గా క్రిస్పీ హ్యూమన్ మటన్ చేద్దామని రెడీగా ఉంటారు వాళ్ళు. పచ్చి మాంసాన్ని కూడా తింటారు కకృతోళ్ళు. సో, వాళ్ళ కాడికి పోయినంటే మన గోతి మనమే తీసుకొని సైజ్ అన్నీ మెజర్‌మెంట్స్ ఇచ్చి వెళ్ళి పడుకోవడమే" అని అంటాడు కోపంగా. అనే వరకు, "అవునా అంకుల్, అంత కఠోరంగా ఉంటారా వాళ్ళు" అని అంటాడు. అనే వరకు ఈ అమ్మాయి ఉండి, అవునండి. వాళ్ళు కఠోరమైన దీక్ష చేస్తారు. వాళ్ళు పచ్చి మాంసం తినడం వాళ్ళకి అలవాటు. మనుషులు ఎవరన్నా పోతే వాళ్ళని ఎమ్మటే చంపేస్తారు. అడవి మనుషులన్నా కొద్దిగన్నా జాలి ఉంటది వాళ్ళకి. వాళ్ళకి అది కూడా ఉండదు" అనే వరకు, "అమ్మో! అట్లయితే మనకు వద్దులే అంకుల్. సో, ఏదో వేరే ఏదన్నా చూద్దాంలేండి" అని అంటాడు. "అంకుల్ నేను అలా బయటికెళ్ళి అసలు తిరిగొస్తాను. ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్నాను కదా" అంటే, వెళ్ళు బాబు, వెళ్ళు, ఇటు సైడ్ ఎళ్ళు. కొంచెం అక్కడ అంతా అడవి ప్రశాంతంగా ఉంటదని ఆడు వెళ్తూ ఉంటే, ఆ పెద్దాయన ఎదురుగా వస్తూ ఇతనికెళ్ళి చూస్తూ
వెళ్తూ ఉంటాడు ముందుకి. సో, ఇతనికి కూడా అతన్ని పలకరించడానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే అతను ఎంత బతిమిలాడినా గానీ హెల్ప్ చేయడని ముఖేష్‌కి తెలుసు. అయితే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇంకా అడవి అంతా కనిపిస్తూ ఉంటది విశాలంగా. ఆ! అంకుల్ అన్నది కరెక్టే. ఇది చాలా పెద్ద అడవిలాగా ఉంది. ఇంకా దట్టంగా ఉంది అని చెప్పి మనసులో అనుకుంటూ ముందుకెళ్ళబోతే, ఒక వ్యక్తి ఎదురుగా వస్తున్న వ్యక్తి, "అయ్యా! ఆ కారు మీదే కదా! వాళ్ళ పిల్లలెవరో ఆడుకుంటున్నారక్కడ. సో, వాళ్ళతో అద్దాలయి పగలగొడతారు. కొంచెం కారు మంచి ఎక్కువ రేటున్నట్టుంది. నువ్వు వెళ్లి తెచ్చుకొని నువ్వెవరింట్లో అయితే ఉంటున్నావో వాళ్ళ దగ్గర పెట్టుకో. నీ మంచి కోసమే చెప్తున్నాను" అంటాడు. "ఆ! సరేనయ్యా" అని చెప్పి ఆ కారున్న దగ్గరికి వెళ్ళి ఆ కారేసుకొని వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చి పక్కన నిలబెడతాడు. వాళ్ళు చూస్తూ ఉంటారు. రుక్మిణి వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ తమ్ముడు. అయితే ఇతను అక్కడ ఇతన్ని చూసి వాళ్ళ తమ్ముడు లేచి పక్కకెళ్ళి కూర్చోనంగానే, "రా బాబు కూర్చో" అని మంచం మీద కూర్చోమంటాడు రుక్మిణి వాళ్ళ నాన్న. ఆ తర్వాత మాట్లాడుతూ, "ఏంటి బాబు ఏంటి విషయాలు? ఎట్లా తల్లిదండ్రులున్నారా? ఆల్రెడీ ఓకే. నువ్వు చెప్పావు గదా!" సో, అని వాళ్ళ గురించి అలా అడుగుతూ ఉంటాడు. ఇంతలో చీకటి పడుతుంది. సో, ఈలోపు రుక్మిణి వచ్చి, "నాన్న రండి భోజనం చేద్దురు. అన్నం వంట రెడీ అయింది" అని చెప్పే వరకు, అంకుల్ రండి మధ్యాహ్నం తిన్న ఫుడ్‌కి ఇప్పటికీ నోట్లో నీళ్ళూరుతున్నాయి. సో, తిందాం రండి" అని చెప్పి రాత్రి గూడా పుష్టిగా సిగ్గుపడకుండా తినేసి త్వరగా అక్కడ లోపలనే మంచం మీద పడుకుంటాడు. వీళ్ళు కింద పడుకుంటారు మిగతా వాళ్ళంతా. అయితే ఉదయాన్నే రుక్మిణి లేచి రెడీ అయిపోయి వాళ్ళ అమ్మతో, "అమ్మ నేను టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాను. సో, నేను వెళ్ళొస్తానని" చెప్పి బయలుదేరి వెళ్ళిపోతుంది. అయితే ఈ ముఖేష్‌కి మాత్రం ఏమి తెలీదు. ఉదయానికి కొద్దిగా లేట్‌గా లేచి బ్రషప్ అయ్యి కూర్చోంగానే రుక్మిణి వాళ్ళమ్మ తీసుకొచ్చి టిఫిన్ ఇస్తే తినేసి, "రుక్మిణి ఏది ఆంటీ? నేను వెళ్ళాలి. చెప్పేసి నేను వెళ్ళిపోతానంటే", "అయ్యా! అమ్మాయి టెంపుల్‌కెళ్ళింది. వస్తూ ఉంటదిలెండి. అయినా ఒక 2 రోజులు ఉండొచ్చు కదా!" అంటే, "లేదా ఆంటీ నేను ఆ సమస్య గురించి ఆ విష్ణు వాళ్ళ భార్య గురించి నేను వేరేదేదన్నా వెళ్లి చూడాలి. సో, ఇంకోసారి వస్తానులే" అని అంటాడు. "సరే బాబు నీ ఇష్టం" అని చెప్పి ఆమె లోపలికి వెళ్తుంది. ఇంకా 1 అవర్ అయినా రాదు. ఈలోపు బయటికెళ్ళిన రుక్మిణి వాళ్ళ నాన్న ఇంట్లోకి వస్తాడు. ఇంట్లోకి రాంగాల్నే రుక్మిణి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ముఖేష్. అయితే ఇంతలోపు వేరే ఒక వ్యక్తి వచ్చి రుక్మిణి వాళ్ళ నాన్నను బయటికి పిలుస్తాడు. పిలిచి, "అయ్యా! మీ పాప ఆ అఘోరా ఉన్న సైడ్ వెళ్తుంది అడవిలో. నేను ఎంత పిలిచినా కానీ ఆగకుండా అలానే వెళ్ళిపోయింది. సో, ఎందుకెళ్తుందో నాకైతే తెలీదు. కొంచెం వెళ్లి చూడండి" అని అంటాడు. అనే వరకు ఈ రుక్మిణి వాళ్ళ నాన్న ఒక్కసారిగా, "అమ్మా! ఎంత పని చేశావే? అక్కడికెళ్ళావా? అతనికి దొరికితే ఏమన్నా ఉందా? చంపి తినేసేస్తాడు. అయ్యో! నా పాప ఎంత పని చేసింది." సో, అని చెప్పి కొంచెం గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంతలో ముఖేష్ అండ్ వాళ్ళ భార్య, బాబు ఇద్దరు హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఇంటి పక్కనున్న వాళ్ళు గూడా వస్తారు. "ఏమైందయ్యా? ఏమైందయ్యా?" అంటే, "అయ్యా! ఇతని ఫ్రెండ్ సమస్య కోసం అని చెప్పి నా పాప ప్రాణానికి తెగించి అఘోరా దగ్గరికి వెళ్ళింది" అంటాడు. అక్కడున్న వాళ్ళు, "అయ్యో! అక్కడికి వెళ్తే ఏమన్నా ఉందా అసలు? అతను మొదలే వాళ్ళ కొడుకుని మనం చంపామని పగతో ఉన్నాడే. అతను చంపేస్తాడే" అనే వరకు ఒక్కసారిగా ఈ రుక్మిణి వాళ్ళమ్మ గట్టిగా ఏడుస్తూ ఉంటది. "అయ్యో! ఎంత పని చేశావే? అయ్యో! ఎంత పని చేశావే? నా కడుపు కోత మిగిల్చావే" అది ఇది అని గట్టిగా అరుస్తూ ఉంటది. ఈ ముఖేష్ ఉన్నట్టుండి, అంకుల్ మీరే కదా అన్నది ఆళ్ళెక్కడో ఉంటారు అడవిలో. ఈ అమ్మాయి కొద్దిసేపు అలా చూసేసి ఎనిక్కొచ్చేస్తదిలెండి వాళ్ళు దొరక్క. ఎందుకంత టెన్షన్ పడతారు అంటాడు. "లేదు నాయనా, ఒక అఘోరా అక్కడ ఆల్రెడీ ఒకడున్నాడు వాళ్ళ కొడుకు. మా వోళ్ళని చంపడానికి పోతే మేమే వాళ్ళని పట్టుకొని చంపేసాము. ప్రమాదంలో వాడు చనిపోయాడు. అప్పటినుంచి వాళ్ళ నాన్న మా మీద పగబట్టి ఉన్నాడు. నీకలా చెప్పాను ఇదంటే", "ఏంటి అంకుల్ మీరు భలే వాళ్ళే. ఆ విషయం నాతో చెప్పి ఆ అమ్మాయితో చెప్పకుండా ఉండాల్సింది. పాపం నా మీద ప్రేమతో ఆ అమ్మాయి వెళ్ళింది. అరే ఛీ! నేను వచ్చింది ఇందుకోసమా? షిట్ ఆ అమ్మాయి ఏదో అంతకుముందు పరిచయం అంతకుముందులాగా మాట్లాడుతుంది. సంతోషంగా ఉంది. కలిసినందుకు మంచిదే అనుకుంటే నేను ఆమెకి ఏదన్నా జరిగితే ఏం చేయాలి?" అని కొంచెం ఒక్క నిమిషం అలాగే ఉండి వాళ్ళు ఏడుస్తూ ఉంటే, అంకుల్ పని చేద్దాం. ఇక్కడ ఉండి ఇట్లా ఏడ్చుకుంటూ ప్రయోజనం ఏముంది? పదండి వెళ్దాము, వెతుకుదాము ఖచ్చితంగా. వాడు ఏమైనా ఉంటే వాడిని చంపేసైనా గానీ తెచ్చుకుందాం పదండి ఆ అమ్మాయిని అని చెప్పి వాళ్ళు బయలుదేరే వరకు మిగతా వాళ్ళు కూడా, పదయ్యా" అని అందరూ అలా బయలుదేరి ముందుకు అడవిలోకి వెళ్తారు.
ఈలోపు ఈ రుక్మిణి సో ఈ అఘోరా కోసం వెతుకుతూ తాత అఘోర తాత అని అరుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. అయితే వెళ్ళేటప్పుడు అదంతా దట్టమైన అడవి, ఆ రోడ్డు కూడా అది దారి కూడా సరిగ్గా ఉండదు, ఎత్తు పల్లాలు ఉండేటప్పటికి ఒకసారి కొంచెం ముందుకు వెళ్ళబోయి కాలు జారిపోయి ఆ పక్కనున్న ఊబిలో పడిపోతుంది. అయితే ఆ ఊబిలో నుంచి బయటికి రాలేక సో ఇబ్బంది పడుతూ అఘోరీ తాత అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అరుస్తూ ఉండే వరకు సో కొద్దిసేపటికి ఆమె చాలా వరకు తల వరకు మునిగిపోయి ఉంటుంది. ఇంకా ఒక 2-3 నిమిషాలు ఉంటే మునిగిపోయే పరిస్థితి. అప్పుడు అఘోరా వస్తాడు. వచ్చి చూసి, నీలాంటి వాళ్ళకి ఇదే జరగాలి శాస్తి, సో నేను చంపాల్సిన అవసరం లేదు, నీ కర్మకు నువ్వే చనిపోతున్నావు, నా కొడుకుని పొట్టన పెట్టుకున్నారు మీరు దుర్మార్గులు అని దూషించసాగాడు. అప్పుడు ఎమ్మటే ఉండి రుక్మిణి, తాత పరిస్థితులు ఎలా మారిపోయావు తాత, నువ్వు ఒకప్పుడు నా ప్రాణాన్ని కాపాడిన నువ్వే ఇప్పుడు చచ్చిపో అని శాపనార్థాలు పెడుతున్నావు, అయినా విధి ఎలా రాస్తే అలా జరుగుద్ది, ఇన్ని సంవత్సరాలు బతికినందుకు నీకు ధన్యవాదాలు అని అంటుంది. అనే వరకు, ఏంటమ్మా నీకేమన్నా చనిపోతానని బ్రెయిన్ కూడా పనిచేయకుండా మెదడు కూడా పనిచేయకుండా మానేసిందా ఏంటి, నేను నిన్ను కాపాడమేంటి అంటాడు. తాత నీకు గుర్తుందో లేదో 7 సంవత్సరాలప్పుడు నీ కొడుకు నన్ను తీసుకుని వచ్చి చంపబోతుంటే నువ్వే నన్ను కాపాడావు, నేను ఆ విధంగా మా తల్లిదండ్రుల వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను, గుర్తులేదా అని అంటుంది రుక్మిణి. ఒక్క నిమిషం ఆలోచించి, అవును 7 సంవత్సరాల పాప నువ్వేనా అది అంటాడు. అవును తాత నేనే అనే వరకు వెంటనే ఒక్కసారిగా వణుకుతూ పక్కన ఉన్న పెద్ద చెట్టు కొమ్మను విరిచి ఆ చెట్టు కొమ్మను విసిరేసి ఆ అమ్మాయిని పైకి లాగుతాడు. లాగి, ఎందుకమ్మా ఇక్కడికి వచ్చావు, సో నేను ఆల్రెడీ నా కొడుకు పోయిన దుఃఖంలో ఉంటే నన్ను వచ్చి ఇక్కడికి ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, నువ్వు ఎందుకు వచ్చావు అసలు, నువ్వు వెళ్ళిపో మీ ఇంటికి అని అంటాడు కోపంగా. అనే వరకు, తాత అది కాదు, మా ఫ్రెండ్కు వాళ్ళ భార్యకు చిన్న సమస్య ఉంది, దుష్టశక్తి ఆమెలో ఉంది, దాన్ని నువ్వు కనిపెట్టాలి, నువ్వు ఏదైనా సమస్యను పరిష్కారం చేస్తావని ఇక్కడికి వచ్చాను అని అంటుంది ఆమె. నీకేమన్నా తమాషాగా ఉందా, లేకపోతే చతుర్లాడుతున్నావు నువ్వేమన్నా, నేను అసలు బయటికి రావడం ఏంటి, నేను అడవి కదిలిన మరుక్షణం నన్ను చంపేస్తారు మీ వాళ్ళంతా, నేను బయటికి ఎలా వస్తాను, ఆ సమస్యను ఎలా పరిష్కరిస్తాను అనుకున్నావు అని అంటాడు ఈ అఘోరా ఈమెతో. వెంటనే ఉండి రుక్మిణి, తాత నీ మీద నమ్మకంతో నువ్వు చంపుతావు, నువ్వు నన్ను చంపవు, నేనంటే నీకు అభిమానము అని చెప్పి నేను వచ్చాను, ఒక్క విషయం చెప్పు, నువ్వు అబద్ధం ఆడకుండా, నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం, ఎందుకు ఆ రోజు నన్ను కాపాడావు, ఈరోజు నన్ను కాపాడావు, ఎందుకు అలా అని అడగంగానే, అమ్మ నువ్వంటే నాకేం ప్రత్యేకమైన అభిమానం లేదు, నా భార్యకు రెండవసారి పాప పుట్టింది, ఆ పాప చాలా ముద్దుగా పెంచుకునేది, నాకు కూడా ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టము, ఒకనాడు నేను నా కొడుకు అడవిలోకి వెళ్ళంగలన ఒక పులి దాడి చేసి ఇద్దరిని చంపేసింది, అప్పటి నుంచి నిన్ను చూస్తే ఎందుకో నా పాప గుర్తుకొస్తుంది, అందుకని నేను ఆ రోజు చంపకుండా నేను కాపాడాను, ఇప్పటికి కూడా నేను అందుకే చంపాను అని అంటాడు తాత. అట్లా అని చెప్పి నువ్వు చెప్పినని నేను ఎందుకు చేస్తాను, నా ప్రాణానికి సమస్య వస్తున్నప్పుడు నేను ఎందుకు చేయాలి నీకు అని అంటాడు. తాత ఇప్పుడే అన్నావు కదా నాలో నిన్ను కూతురు చూస్తున్నానని చెప్పి, అదే నీ కూతురు నేనైతే నాకు సమస్య ఉంది, నా భర్త వాళ్ళ ఫ్రెండ్ కోసం బాగా సతమతం అవుతున్నాడు, రాత్రులు నిద్రపోవట్లేదు అంటే ఖచ్చితంగా నువ్వు నాకు సహాయం చేయవా అని అంటది. అనే వరకు అతను ఒక 2 నిమిషాలు ఆలోచించి, కష్టంలేమ్మా నువ్వు వెళ్ళిపో, ఏదో ఒక వేరే దానికి చూసుకో ఇది అంటాడు. అనే వరకు అలానే అన్నాడు మా ఊర్లో ఉన్న పెద్ద ఆయన, అన్నోడు కాకుండా నీ గురించి చెప్పాడు, నువ్వు చేస్తావని చెప్పి, నువ్వు చేయగలవని చెప్పి, వాళ్ళు చేయగా నువ్వు చేయకుంటే నాకు వెనక్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, పోనీలే తాత ఏది జరిగితే అది జరుగుతుంది, నేనైతే మా ఇంటికి వెళ్ళే ప్రసక్తే లేదు, ఇక్కడే ఉంటే ఏదో పులి ఏదో ఒకటి వచ్చి నన్ను చంపేస్తే తినేస్తుంది, అంతటితో నాకు మనశ్శాంతిగా ఉంటుందిలే, నువ్వు వెళ్ళు అని అంటది. అట్లా ఎట్లా తల్లి, అలా ఎలా అంటావు నువ్వు, సో నిన్ను చనిపోతే నాకు ఇష్టమైతే నేను ఇందాకనే కాపాడాను కదా, సో ఇలా కాదులే, ఒక పని చెయ్యి, ఇవన్నీ కాదు, నువ్వు వెళ్ళిపో ఇప్పుడు, రేపు ఉదయాన్న సో ఊరి చివరన ఉన్న మహంకాళి మందిరం చెరువు వెనక పక్క ఉన్న పెద్ద రావి చెట్టు వెనక నేను ఉంటాను, అక్కడికి వస్తాను, నువ్వు ప్రేమించిన అతన్ని రమ్మని చెప్పు, అతన్ని వెళ్ళి పరిష్కారం చేస్తాను, గుర్తుపెట్టుకో, సో నేను అక్కడికి వచ్చిన తర్వాత వీలైనంత త్వరగా నా వేషభాషలు ఆ వేషం మొత్తం మారిపోవాలి, లేదంటే మీ వాళ్ళు ఏమాత్రం కనిపెడితే మాత్రం నన్ను చంపేస్తారు, నేను చనిపోతే మాత్రం దానికి కారణం నువ్వే అవుతావు అని చెప్తాడు.
లేదు తాత, నీ మీద ఎంట్రుకు కూడా వాళ్ళనీయకుండా నేను చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ముందుకు వెళ్తూ ఉంటుంది. కొద్ది దూరంలో ఈ ముఖేష్ వాళ్ళ నాన్న, వాళ్ళ వీళ్ళ అమ్మని చూసి అందరూ సంతోషంగా, ఆనందంగా పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వస్తాడు. ఇంతలో రుక్మిణి వాళ్ళ నాన్న రుక్మిణిని గట్టిగా చెంప మీద కొడతాడు. నీకేమన్నా పిచ్చి పట్టిందా? దేనికైనా ఒక సమస్య ఉంటుంది కానీ పొయ్యి మృత్యు దాంట్లో పోయి తలకాయ పెట్టడమేనా చేసే పని నువ్వు అని కోపంగా అంటాడు. ముఖేష్ ఉండి, అయ్యా అంకుల్, మీరు మొదలే ఆ అమ్మాయి ఎట్లో తిరిగి వచ్చిన సంతోషపడకుండా ఆ అమ్మాయిని కొడతారు ఎందుకు? అట్లా చేయమాకండి, సైలెంట్గా కొంచెం ఉండండి అని చెప్పి పోయి అడుగుతాడు రుక్మిణిని. ఏంటి రుక్మిణి నువ్వు చేసింది? సో నేను ఇంత దూరం నీకోసం వెతికి వచ్చింది, నీకు ఏదైనా ప్రమాదంలో పోయి చనిపోతే నేను సంతోషంగా ఉందామని చెప్పా. ఏదో ఒకటి నేను సమస్యను పరిష్కారం చేసుకునేవాడిని కదా అంటే, లేదు నేను ఆ అఘోరా కోసం రాలేదు, నేను ఏదో పుష్పాల కోసం వచ్చాను, పూజ కోసము అని చెప్పి మాట తప్పుతుంది. ఆ తర్వాత వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నాన్న ఉండి, ఇంకొకసారి నాకు చెప్పకుండా వెళ్ళామంటే నా చావు చూస్తామని చెప్పి ఒట్టేయించుకుంటాడు రుక్మిణి వాళ్ళ నాన్న. అయితే ఆ రోజు ఏదో పని ఉండి ఇంట్లో వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతారు. ఇంట్లో ఈ పడుకొని ఉంటాడు ముఖేష్. అయితే లేచిన తర్వాత ఈ రుక్మిణి వచ్చి, ముఖేష్ ఒకసారి వంటలోమికిలా అంటుంది. ఎందుకబ్బా అని చెప్పి ఆ వంట రూమ్లోకి వెళ్తాడు. వెళ్ళంగానే దగ్గరికి రా కొంచెం అని చెప్పి ఇట్లా దగ్గరికి లాగంగానే, ఇప్పుడు ముద్దులు ఇవన్నీ ఏమొద్దు ప్లీజ్ అదిదా అంటాడు. అనే వరకు చెంప మీద ఒక్కటి కొట్టి, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అదొక్కటే ఎక్కువ నీ ముఖానికి, నేను చెప్పేది జాగ్రత్తగా విను, నేను నిన్ను వెళ్ళి అఘోరాను కలిశాను, అతనికి నీ ఫ్రెండ్ యొక్క సమస్యను క్లియర్గా వివరించాను, అతన్ని చివరికి ఒప్పించాను, అతను చిన్నప్పుడు నా ప్రాణాన్ని కాపాడాడు కాబట్టి ఎందుకు అతను నేనంటే ఒప్పుకున్నాడు. నువ్వు రేపు ఉదయాన్నే 5 గంటలకి మీ ఫ్రెండ్స్ని నువ్వొద్దు, మీ ఫ్రెండ్స్ని ఎవరన్నా పిలిపించి ఆ టెంపుల్ వెనక రావి చెట్టు వెనక అతను ఉంటాడు, అతన్ని చూడంగానే గుర్తుపడతాడు. సో అతని దగ్గరికి వెళ్ళి అతన్ని ఇమ్మీడియట్గా హెయిర్ కట్ మొత్తం చేసేసి నార్మల్ డ్రెస్ అతనికి ఇచ్చి, సో అతన్ని నార్మల్ వ్యక్తిగా ఉండేటట్టు అందరికీ కనపడాలి, లేదంటే మా వాళ్ళు చంపేస్తారు. సో ఆ విధంగా నువ్వు అరేంజ్ చెయ్యి, ఏర్పాట్లు చెయ్యి, ఇది మంచి అవకాశం, అతన్ని తీసుకెళ్ళి నీ సమస్యను పరిష్కరించు, నువ్వు అలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను అని అంటది రుక్మిణి. ఈ ఒక్కసారిగా ఇదంతా వింటున్నాడు. నువ్వేమన్నా అరే సీరియస్ అంటాడు ముఖేష్. ఇంకొకసారి చెంపకేసి కొడితే మొత్తం తెలుస్తుంది నీకు నిజమో కాదు అని చెప్పి అని కోపంగా అంటుంది. ఒక్కసారిగా అంత సాహసం చేసావా నువ్వు నా కోసం, నిజంగా నేను నమ్మలేకపోతున్నానే అని ఈ ముఖేష్ అని చెప్పి తర్వాత వాళ్ళు రాత్రి త్వరగా పడుకుంటారు. పడుకున్న తర్వాత ఈ ముఖేష్ ఉదయాన్నే ఆల్రెడీ వాళ్ళ వేరే ఫ్రెండ్కు చెప్పి ఉంటాడు మొత్తం మ్యాటర్. అతను ఈ కారును సాయంత్రమే అక్కడ పెట్టేసి ఉంటాడు ఈ ముఖేష్. వాళ్ళు అడిగితే వేరే ఫ్రెండ్ తీసుకెళ్ళాలని చెప్తారు ఇంట్లో వాళ్ళు అడిగితే. అయితే వాళ్ళ ఆ టయానికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, సో సేమ్ అతని చెట్టు వెనక్కి వెళ్ళి అతన్ని పిక్ చేసుకొని కారులోనే కూర్చోబెట్టుకొని, సో అతని మొత్తం హెయిర్ కట్ చేసి ఆ టార్చ్ లైట్ సహాయంతో అతన్ని ఇమ్మీడియట్గా ఆ డ్రెస్ కూడా ఆ కారులోనే పెట్టుకొని, అతను టవల్ కట్టుకొని అక్కడున్న టెంపుల్ కోనేట్లో స్నానం చేసి, సో గుండు చేసి ఉంటాడు ఇతను. సో నార్మల్ టవల్ కట్టుకొని సో అతను బయటికి వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత వెంటనే ఈ ముఖేష్ వాళ్ళ ఫ్రెండ్, సో ఇద్దరు కలిసి, సో అతను టెంపుల్లో స్నానం చేసిన తర్వాత ఇద్దరు టెంపుల్కి వెళ్ళి అతను పూజ చేయడం మొదలు పెడతాడు. పూజ చేయడం మొదలు పెడితే అక్కడ ఉన్న వాళ్ళు అతను పూజ కొంచెం బాగా నిష్టగా చేస్తూ ఉంటే మిగతా వాళ్ళంతా చూసి, సో ఎవరండి ఇతను, ఇంత బాగా అన్నీ తెలిసినట్టున్నాడు ఈ విద్యలన్నీ, సో ఆ అమ్మవారికి బాగా పూజలు చేస్తున్నాడు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళంతా ఇంప్రెస్ అవుతారు. అయితే ఒకరికి అనుమానం వచ్చి, నువ్వు ఎవరయ్యా, ఇప్పుడు చూడలేదే అని అంటాడు. అయితే ఈ విష్ణు ఫ్రెండ్ ఆల్రెడీ, ముఖేష్ ఫ్రెండ్కి ఆల్రెడీ తెలుసు కాబట్టి, అయ్యా మేము ముఖేష్ వాళ్ళ ఫ్రెండ్స్మి, ఈయన వాళ్ళ రిలేటివ్, అతని కోసం వచ్చాము అని చెప్పంగానే అక్కడున్న వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ముఖేష్ వచ్చాడని చెప్పి వాళ్ళు ఏమనరు. ఆ తర్వాత పూజ ముగించుకొని, సో ఈ ముఖేష్ వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళు కారులో కూర్చొని వెళ్తూ ఉంటారు. బయలుదేరి వెళ్ళాలనుకుంటారు. అక్కడ సైడ్లో అక్కడ ఊరి చివరన ఉన్న ఆ టీ కొట్టు షాప్ దగ్గర ఆగి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో ఈ ముఖేష్ ఉదయాన్నే
లేచి సో రెడీ అయ్యి సో వాళ్ళందరికీ నేను వెళ్ళొస్తాను అని చెప్పి సో ఈ రుక్మిణికి కూడా వెళ్ళొస్తాను రుక్మిణి నీ మేలు మర్చిపోలేనని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వస్తాడు ఆ కార్ దగ్గరికి. సో కార్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు టీ తాగుతూ ఉండంగా ఈ అఘోరా అనే వ్యక్తి నేను టీ తాగను నాకు అలవాట్లేదని కార్లో కూర్చొని ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ కూడా కూర్చొని ఉంటాడు బ్యాక్ సీట్లో. అయితే ఈ పెద్దాయన మాత్రం ఆ అఘోరాకి వెళ్ళి చూస్తూ అతని దగ్గరికి వచ్చి అలా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోబోతాడు. ఇతనికి అనుమానం వస్తుంది. అంటే ఇతనికి అఘోరా అనేవాడు ఇతనికి పరిచయం ఉన్నట్టుంది అని చెప్పి తర్వాత అతను వెళ్ళబోతూ ఈ ముఖేష్కి వెళ్ళి చూసి శభాష్ అని అనుకుంటూ వెళ్ళిపోతాడు. అయితే వీళ్ళు కారులో కూర్చొని ఇంకా బయలుదేరుతారు. ముఖేష్ వాళ్ళ ఫ్రెండ్ అఘోరా ముగ్గురు కారులో కూర్చొని సిటీకి బయలుదేరుతూ ఉంటారు. అయితే మార్గ మధ్యలో ఈ రుక్మిణి కూడా వస్తుంది షార్ట్కట్ వేలో. సో ఆ కొండ ప్రాంతం నుంచి షార్ట్కట్లో వచ్చేసి సో అప్పుడు ముఖేష్తో పరిచయం చేస్తుంది. ఈయనే నేను ఇష్టపడిన అతను. సో వీళ్ళ ఫ్రెండ్కే ప్రాబ్లం ఉంది వాళ్ళ భార్యకి, కొంచెం ఎలాగైనా కానీ పరిష్కరించి తాత అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది బాగా. బిడ్డ టెన్షన్ వద్దు, నా ప్రాణం అడ్డేసైనా కానీ ఆ సమస్యను నేను తొలగిస్తాను. సో నువ్వు నిశ్చింతగా వెళ్ళు, నువ్వు ఇంటికి వెళ్ళు, ఇబ్బంది ఏం లేదు, దీని గురించి ఆలోచించమాక అని చెప్పే వరకు ఈ ముఖేష్కి అప్పుడు ధైర్యం వస్తుంది. అరే ఇతను అఘోరా తలుచుకుంటే ఖచ్చితంగా ఆ సమస్యను తీరుస్తాడు. ఒక రకంగా అతను పెద్ద ఆయనే మళ్ళీ దానికి దారి చూపించినట్టున్నాడు. నేను ఎక్స్పెక్టే చేయలేదు అసలు. ప్రాణాన్ని తెగించి అమ్మాయి కాపాడడం ఏంది, అతను ఒప్పుకొని వస్తానంటమేంది, అతన్ని చూడంగానే ఏదో ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది అతనికి. ఇతను చేయగలడు, ఇతను మంచి శక్తిశాలి. అతను ఫేస్లో ఉన్న గ్లోని చూసి అతని కళ్ళు చూసి మొత్తం అతనికి అలా అనిపిస్తుంది. పక్కన అతను కూడా అతనే అంటాడు, అరే ఇతను ఏదో కొంచెం గట్టి క్యాండిడేట్ లాగానే ఉన్నాడు. ఆ పూజలు అమ్మవారికి చేస్తుంటే ఒక్కసారి అందరు షాక్ అయ్యి చూశారు. మంచి ఆ మంత్రాలన్నీ కూడా బాగా చదువుతూ ఉన్నాడు అతను, అవేంటివో అని అంటాడు. అనే వరకు సరేలే అని చెప్పి ముఖేష్ ఈ అఘోరాతో కలిపి బయలుదేరుతారు. అయితే ఈ మార్గ మధ్యంలో ముఖేష్ అడుగుతాడు అఘోరాని, అయ్యా ఇప్పుడు ఏంటి మనం ప్లాన్ ఏంటి, ఎలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఆ సమస్యని ఇట్లా వెళ్ళేసి వెంబటే పరిష్కారం చేసేస్తారా, అయిపోతుందా, 1 అవర్లో 2 గంటలు అయిపోద్దా అని అంటాడు. ఆ అఘోర అతనికి వెళ్ళి అలా చూసి, ఏంటి బాబు నువ్వు మాట్లాడేది, అసలు ముందు ఆ దగ్గరికి వెళ్ళలేదు, ఆ సమస్య ఏందో తెలియదు, అది ఎంతదో, అసలు ఆ దుష్టశక్తి బలహీనమైందో శక్తివంతమైందో ఇవన్నీ చూసి ఎలా చెప్తావు, నిర్జీవమైంది, అది ఆత్మ బయట ఉంటే మనం ఏదైనా ఈజీ అయిపోతుంది పని, అది ఒక వ్యక్తిలో ఉన్నదంటే మాత్రం కొంచెం ఆచితూచి అన్నీ చూసుకొని జాగ్రత్తగా స్టెప్ వేయాలి, లేదంటే ప్రాణానికి చెలగాటము, నీకు ఇవన్నీ తెలియదులే బాబు అని అంటాడు. సరేనయ్యా ఇప్పుడు మరి ఏంటి, ఎక్కడికి వెళ్దాము అది అంటాడు. ఎక్కడికి వెళ్ళేదేముంది, బయటికి ఏమొద్దు, డైరెక్ట్గా మీ విష్ణు వాళ్ళ ఇంటికి వెళ్దాము, ఆ రోహిణిని నేను చూడాలి, నువ్వు ఏమీ మాట్లాడొద్దు, నా గురించి ఈయన నా రిలేటివ్స్ ఆయన వరుసకు బాబాయ్ అవుతాడు, ఇంటికి వస్తే నేను జస్ట్ మధ్యలో నీతో కలిసి వెళ్దామని చెప్పి వచ్చాను అని పరిచయం చెయ్యి, అంతకు మించి ఏమి చెప్పమాక నా గురించి అని చెప్పి అంటాడు. అనే వరకు సరే తాత అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్తారు. ఇతను కూడా తాతానే అంటాడు. సర్లే మనవరాలి మొగుడు మనవడు అవుతావు కదా అని చెప్పి వాళ్ళు అక్కడికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత ఇంటి బయట ఉంటాడు అతను. అతనితో పాటు వచ్చిన ఫ్రెండ్ వెళ్ళిపోతాడు, సిటీ రాంగల్ నేను వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే ఇతన్ని తీసుకొని ఇంటి లోపలికి వెళ్ళబోతాడు. ఇంటి లోపలికి వెళ్ళబోతుండగా ఈ అఘోర ఒక్క నిమిషం అతన్ని ఆపుతాడు. ఆపి ఆ డోర్ వైపు తదేకంగా చూస్తాడు, ఆ ద్వారం వైపుకు. చూసిన తర్వాత కొద్దిగా ఇబ్బందిగా కాలు పెడతాడు లోపలికి పెట్టగానే ముక్కును అటు ఇటు సవరించుకుంటూ ఉంటాడు, అటు ఇటు చూస్తూ ఉంటాడు ఈ అఘోర. ఏంటి తాత ఏమైంది ఎలా చూస్తున్నావంటే, కొన్ని సూచనలు కనిపిస్తున్నాయి, ఇల్లు అంత శుద్ధంగా లేదు, ఏదో సమస్య ఉంది ఇందులో, సరేనని చెప్పి కొంచెం ఆగి సరే వెళ్దాం పదా అని అంటాడు. అలా వెళ్ళబోతూ ఈ మెయిన్ ద్వారం దగ్గరికి వచ్చే వరకు కొద్దిగా అతను ఎందుకో ఇట్లా వణికి ఆగిపోతాడు. ఆగిపోయే వరకు వెంటనే ఇతను ఉండి, ఏంటి తాత ఏమైంది అంటే, ఏం లేదు పదా, నాకు కొన్ని పరీక్షలు ఉంటాయి, నేను అవి అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, మాటికి ఏమైంది అని అడగదు, ఏమవుతుంది నా బంధ ఏమీ కాదు, నేనున్నా కదా నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు అని చెప్పి వాళ్ళు డోర్ కొడతాడు. డోర్ కొట్టంగానే ఈ విష్ణు బయటికి వస్తాడు.
విష్ణు బయటికి రాగానే హాయ్ విష్ణు అనే వరకు ముఖేష్ వారం రోజులైంది, ఎలా ఉన్నావు, అంతా ఓకేనా, నీ పనులన్నీ అయిపోయినాయా అని అంటాడు. అయిపోయినాయి దాదాపు ఆల్మోస్ట్, ఇంకొంచెం పనులు స్టార్ట్ అయ్యాయి, నేను మళ్ళీ వెళ్ళి చూసుకుంటానులే అంటాడు. చూసుకున్న తర్వాత ఇతనుండి నమస్కారం అండి, ఎవరు ఇతనా, పెద్ద ఆయనలాగా ఉన్నాడు, మనిషి కొంచెం కళ ముఖంలో మంచి తేజస్సు ఉంది, ఎవరు ఇతను అని అడుగుతాడు. ఈయన మా బాబాయ్ అవుతాడులే అంటే, ఏంటి ఈయన ఏమన్నా సిద్ధాంత లేకపోతే పూజలై చేస్తూ ఉంటాడా, చూస్తుంటే బొట్లు తనంతా ఆలకం చూస్తూ ఉంటే ఏదో పండితుల్లాగా ఉన్నాడంటే, ఆ టైపే, కొద్దిగా దేవుడు అంటే భక్తి ఎక్కువ అని అంటాడు. సరే అని చెప్పి ఇద్దరు ఇంట్లోకి వెళ్తారు. ఇంట్లోకి వెళ్ళగానే సోఫా మీద ముఖేష్ అటు పక్క కూర్చుంటా, ఈయన యువతల పక్క కూర్చుంటాడు. అయితే ఇది ఇలా ఉండగా కొద్దిసేపటికి విష్ణు పిలుస్తాడు రోహిణిని. సో రోహిణి ఇలా రా ఒక్క నిమిషం అనగానే రోహిణి రాగానే రోహిణికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. రోహిణి మామూలుగా ఉండి ముఖేష్ అన్న ఎలా ఉన్నారు, బాగున్నారా, ఎవరు అయినా మీ బంధువులు ఆయన అంటది. అవును మా బంధువులు ఆయన అంటే ఉండండి నేను టీ పెట్టుకొని వస్తాను అని అంటది. అయితే ఇతను ఏం చేస్తాడంటే, అతని తెచ్చుకున్న ఒక సంచి ఉంటుంది కదా, సంచిలో నుంచి కొంచెం విభూతిని అలా తీసి, సో వెనక ఈ విష్ణు వెనక చేతితో అలా అంటాడు. అంటే అనే వరకు ఇతను అని ఎమ్మటే ముక్కుని ఇలా అంటాడు. అనే వరకు ఇతను ఎమ్మటే ఉండి, ఏంటయ్యా, ఏంటి తాతగా, ఏంటండి పెద్దాయన, సో ముక్కు అలా అంటున్నారు, ఇక్కడ ఏమన్నా మీకు ఇబ్బందిగా అనిపించిందా అంటే, లేదు నాయన, మేము కారులో వచ్చేటప్పుడు ఏదో చనిపోయిన డెడ్ బాడీ దేహం ఒకటి చూశాను, నీ స్మెల్ ఇప్పటివరకు పోలేదు, అదే ఇంకా ముక్కులో అలా అనిపిస్తుంది అంటాడు. అన్న తర్వాత ఇతనికి ఇతను ఎమ్మటే కొద్దిసేపటికి రుక్మిణి పాలు తీసుకుని వస్తుంది. అయితే పాలు అంతకుముందు ఎలా వెళ్ళిందో వచ్చేటప్పుడు మాత్రం ఆమెలో కొద్దిగా ఎందుకో కోపము, కొంచెం టెన్షను, కొంచెం మారిపోతుంది మనిషి. మారిపోతూ ఉంటే కొంచెం కోపంగా వచ్చి విష్ణుతో ఏమండి ఇలా రండి అని పిలుస్తుంది. ఇలా రండి అని దగ్గరికి పోతాడు విష్ణు దగ్గరికి పోతే, ఏంటండి కొత్త షర్ట్ని వెనక్కి తిప్పి వెనక ఉన్న విభూతిని విదిలిస్తుంది, ఆత్రంగా ఆవేశంగా విదిలిస్తుంది. ఏంటండి ఇది, ఈ మట్టి అంతా పూసుకుంటారేంటి, అసలు ఈ ఉతకాలంటే ఎంత టైం పడుతుంది అని కోపంగా అంటది. అలా కోప్పడ్డము చాలా తక్కువ రోహిణి. ఈ ఫ్రెండ్ ఉన్నాడు, అతని బంధువులు ఉన్నాడు, అతని మీద కోపాన్ని వ్యక్తపరిచే వరకు ముఖేష్ ఆశ్చర్యంగా చూస్తుంటాడు. ఇతను కూడా ఆశ్చర్యానికి గురవుతాడు. కానీ ఈ అఘోర మాత్రం ఏమీ తడబడకుండా జస్ట్ అలా చూస్తూ ఉంటాడు అంతే. ఆ తర్వాత ఇతనికే ఇచ్చేసి, ముఖేష్ ఇతనికి విష్ణుకి టీ కప్పులు ఉండిచ్చి, నువ్వు అతనికి ఇవ్వు, ఎవరు అతను, ఎందుకు వచ్చాడు ఇక్కడికి, అందరినీ తీసుకొస్తా ఉంటాడు ఏంది ముఖేష్ అని కొద్దిగా ఇలా మాట్లాడుతుంది. అతని తొందరగా పంపించేసి ముఖేష్ను కూడా పంపించేసి, ఇంట్లో పనులు మాట్లాడాలి నీతో అని అంటది. అనే వరకు కొద్దిగా ఆశ్చర్యానికి గురవుతాడు. ఆశ్చర్యానికి గురైన తర్వాత, ఏంది ఇలా అమ్మ అంటుంది, ముఖేషే కదా మన పెళ్లి చేసిందని ఎన్నిసార్లు అనేది, అతనికి ఎలా అయినా కానీ మనం రుణం తీర్చుకోలేమని చెప్పి ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది ఏంది అని కొద్దిగా ఆశ్చర్యంగా టీ తీసుకొని వచ్చి ఇతనికి ఇస్తాడు, ఈ పెద్ద ఆయనకి. సో ఆయన టీ తాగుతూ ఉంటాడు. తర్వాత ఈ ముఖేష్ కూడా టీ తాగుతూ ఉంటాడు. టీ తాగలనే సో ఈ రోహిణి దూరం నుంచి ఎప్పుడు వెళ్తారా అన్నట్టు ఫేస్ పెట్టుంటుంది. ఇదంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు విష్ణు. ఈ టీ తాగిన తర్వాత వెంటనే ఈ పెద్ద ఆయన ఉండి, రా నాన్న వెళ్దాము, టైం అయింది మనకి అని చెప్పి అనగానే ముఖేష్ ఉండి అతని మాట కడ్డు చెప్పక, సరేరా నేను వెళ్తున్నాను మళ్ళీ వస్తానులే అని చెప్పి ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిన తర్వాత విష్ణు రోహిణితో కోప్పడతాడు. ఏంటి రోహిణి నువ్వు చేసేది, అతన్ని ఎప్పుడు వెళ్తావు ఇది అంటావేంటి, అతను ముఖేష్ మనకు అంత దగ్గరవాడైతే అని అంటాడు కోపంగా. అయితే ఈ ముఖేష్ ఈ అఘోరాతో బయటికి వచ్చి, సో రాగానే కారులో వెళ్దామంటాడు. సో ఎక్కడికి వెళ్దామంటే, ఏదైనా ఇంటికి కానీ హోటల్కి కానీ వెళ్దాం, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా ముందు అంటాడు. అనే వరకు ఇద్దరు కారులో బయలుదేరి వెళ్తూ ఉంటాడు. మధ్యలో అడుగుతాడు విష్ణు ముఖేష్ ఆత్రంగా, తాత ఏమైంది, సమస్య ఏమైనా తెలిసిందా, దాన్ని మనం పరిష్కరించగలమా లేదా అది అంటాడు. అనే వరకు, అయ్యా బాబు సమస్య అయితే ఉంది, నాకు అర్థమైపోయింది, నువ్వు కూడా గమనించి ఉంటావు, నేను ఆమె వచ్చిన దగ్గర నుంచి తడబడతా ఉంది, విష్ణుతో పిలిచి ఏదో మన మీద చెప్తా ఉంది అంటే, అవును నేను గమనించాను, అవును విష్ణు వెనక మట్టి ఎలా వచ్చింది నాకు అర్థం కాలేదు, అయినా ముందున్న
అని అంటాడు ఈ ముఖేష్. వెంటనే ఈ అఘోరా ఉండి, బాబు అది మట్టి కాదు, దుమ్ము కాదు, నేను భస్మం చేసింది, నేను మంత్రించిన పూజ చేసిన బూడిద అది కావాలని ఆ వీపు మీద అన్నాను. అప్పుడే ఈ రోహిణి ప్రవర్తనలో మార్పు వచ్చింది. కొంచెం టెన్షన్గా కోపంగా వచ్చి మాట్లాడింది. నువ్వు అబ్జర్వ్ చేయలేదంటే, తాత అవును ఇప్పుడు నాకు గుర్తొస్తుంది. అవునా, అది నువ్వు మంత్రించిన బూడిద అది అని చెప్పి ఒక్కసారిగా టెన్షన్ పడతాడు. టెన్షన్ ఏం పడొద్దులే, సరే వెళ్దాం, దాని గురించి నేను ఆ సమస్యను పరిష్కారం చేస్తానులే, కానీ దాని గురించి బాగా పూర్తిగా తెలుసుకొని చేయాలది అంటాడు. అయినా తాత నువ్వు అఘోరా అంటే అసలు అన్నీ ఎట్లాంటి ఆత్మైనా బంధించి వాటితో ఆడుకునే టైపు కదా, ఈ దుష్టశక్తిని దాని గురించి ప్లాన్ వేయాలి అది ఇది అంటావేంటి అన్నట్లు కొద్దిగా మాట్లాడతాడు. అలాగా అనే వరకు ఈ తాత కోపం వస్తుంది. అయ్యా, జబ్బులన్నీ ఒకే రకంగా ఉంటాయా? డాక్టర్ ఏదైనా కానీ ముందు జబ్బు గురించి నిశ్చితంగా పరిశీలించి దాన్ని నిర్ధారించుకున్న తర్వాతే కదా ఎంత డాక్టర్ అయినా కానీ మెడిసిన్ ఇచ్చేది. ఇది కూడా అంతే. అఫ్కోర్స్ నువ్వు అన్నట్టు అది ఆత్మను పంపించడం అనేది పెద్ద సమస్య కాదు, కానీ ఆత్మల్లో దుష్టశక్తుల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. కొన్ని ఏదో తప్పదనుకొని ఆవహించి ఇబ్బంది పెట్టే ఉంటాయి, కానీ కొన్ని బలమైన కారణాల వల్ల ఉంటాయి. అవి వదిలిపెట్టడానికి అవి అంత ఈజీగా ఇష్టపడవు, బలమైన కారణంతో ఉంటాయి. ఒకసారి చూడు, మనిషి శక్తి లిమితం ఎప్పుడూ కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కుక్క మామూలుగా ఉన్నప్పుడు ఈ మనిషికి భయపడుద్ది, ఏదైనా వేరే జంతువుకైనా భయపడుద్ది. అదే దాని పిల్లలు దాని దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని కాపాడుకోవడం కోసం కాదు, ఏదైనా పెద్ద జంతువు అయినా కానీ ఎదిరిస్తుంది. ఇది కూడా అంతే. ఆత్మకు ఆ బలమైన కోరిక ఉన్నప్పుడు అది బయటికి రావడానికి ఇష్టపడదు. అది అలా జరుగుతుందన్నప్పుడు మాత్రం అది ఆవహించిన ఆ దేహాన్ని చంపడానికి కూడా వెనుకాడదు. ఆ రోహిణికి అలా ప్రమాదం అవుతుంది. నువ్వు అన్నంటే ఏదో అలా వచ్చావు, 4 మంత్రాలు చదివేశాము, వెళ్ళిపోయాము అన్నట్టు కాదు నాయన, కొద్దిగా ఓపికగా ఉండాలి అంటే, నేనేం తొందర పెట్టడం లేదులేండి తాతగారు, కాకపోతే ఆ సమస్య కొద్దిగా టెన్షన్ పడుతూ మాట్లాడుతున్నాను అని అంటాడు. నువ్వు టెన్షన్ ఏం పడొద్దు, నేను నా ప్రాణానికి తెగించి నేను ఇక్కడికి వచ్చాను, నేను అదే చెప్పాను మీ రుక్మిణితో, కానీ రుక్మిణి బతిమిలాడి నన్ను ఒప్పించింది. ఇంకా నువ్వెందుకు దాని గురించి టెన్షన్ పడతావు, నీ పని పూర్తి చేసుకునే వెళ్తాను. సరే మనం ముందు రూమ్కి వెళ్దాం పదా అనే వరకు వాళ్ళిద్దరూ హోటల్కి వెళ్తారు. హోటల్లో రూమ్ తీసుకున్న తర్వాత అక్కడ ఇద్దరు ఫ్రెష్ అయిన తర్వాత అప్పుడు కూర్చొని ఈ తాతతో మాట్లాడతాడు, అఘోరాతో మాట్లాడతాడు ముఖేష్. మరి ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారంటే, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. నువ్వు ముందు నీ విష్ణువుని, మీ ఫ్రెండ్ని పిలిపించు. నా దగ్గరికి వస్తున్నాను, నీ దగ్గరికి వస్తున్నాను కాకుండా వేరే పని ఉందని బయటికి రమ్మని చెప్పేసి వచ్చేసి ఇక్కడ నిదానంగా అతనికి నచ్చజెప్పు ఏమైందని చెప్పి, సమస్య అని చెప్పి. అంటే, అయ్యా ఇట్లా సమస్య అయితే ఎప్పుడో చెప్పేవాడిని కదా నేను, అతను చెప్తే బాధపడతాడనే విషయంతో చెప్పలేదంటే, సో నువ్వు సమస్య చెప్పకుండా మీ రోహిణి వాళ్ళ సమస్య పరిష్కారం అవడం అయితే కాదు, నువ్వు పిలిపించి ముందు సమస్య చెప్పు, తర్వాత నా ప్లాన్ ఉంది, దాన్ని చెప్పినట్టు అతను చెయ్యాలి, చేస్తేనే ఎంతో కొంత విషయాన్ని తెలుసుకోగలము, తర్వాత దానికి చెక్ పెట్టగలము అని చెప్పి అంటాడు ఈ అఘోరా. సరేనండి అలానే చేస్తానని చెప్పి, సో విష్ణుకు ఇతను చెప్పిన విధంగానే విష్ణు కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి, పలానా హోటల్కి రా, ఆ సిస్టర్ అడిగితే ఇట్లా వేరే పని ఉంది, అర్జెంట్ పని అని చెప్పు, నా దగ్గరికి వస్తున్నానని మాత్రం చెప్ప మాకు అని అంటాడు. అయితే విష్ణు ఎప్పుడైతే ఈ రోహిణికి చెప్తాడో నేను బయటికి వెళ్తున్నానని, ఏంటి ముఖేష్ వాళ్ళని కలవడానికి వెళ్తున్నావు కదా, చాలా రోజులైందని చెప్పి అని కోపంగా అంటుంది. లేదు నాకు అర్జెంట్ పని ఉంది, అసలు ఏంటి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, నువ్వేనా అని అంటాడు. అనే వరకు లేదులేండి నేను ఊరికి అడుగుతున్నానని చెప్పి ఆమె సైలెంట్గా ఉండగానే హాస్పిటల్కి వస్తాడు. అయితే హోటల్కి వస్తాడు. హోటల్కి రాగానే సో ఈ విష్ణుని పక్కన కూర్చోబెట్టుకొని, సో ముఖేష్, విష్ణు నీకు ఒక విషయం చెప్పాలి, కొంచెం ధైర్యంగా ఓపికగా విను, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, సో ఈ అయ్యగారు ఉన్నారు పక్కన మనకు సహాయం చేయడానికి అని చెప్పి, ఇట్లా మీ ఆవిడ రోహిణికి రాత్రి నీతో శారీరక సుఖం అనిపిస్తున్నట్టు ఆమెకు తెలియదు, అసలు ఆమెకు ఆ రాత్రి ఏం జరుగుతుందో కూడా తెలియదని చెప్పి చాలా బాధపడింది, చాలామంది డాక్టర్లు చూపించిన వాళ్ళ సమస్య లేదన్నారు, ఇట్లా ఒక అతను మార్కెట్లో సమస్య ఉందని చెప్పాడు, ఆ విషయమై నేను మీ మామ వాళ్ళ ఇంటికి వెళ్ళి
సో అక్కడ జరిగిన కొన్ని విషయాలు నేను తెలుసుకున్నాను. తర్వాత అతని కోసం వెళ్తే ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంది అక్కడ. సో ఆయన ద్వారా ఇతను పరిచయం అయ్యాడు. ఇతను ఆ సమస్యకు పరిష్కారం చేస్తా అన్నాడు. నువ్వు కొద్దిగా కోఆపరేట్ చేస్తే పరిష్కరించవచ్చు అది అని అంటాడు. అనే వరకు ఈ విష్ణు నమ్మడు. అరే ఏంటి నువ్వు మాట్లాడేది, ఈ రోజుల్లో కూడా ఇవన్నీ నమ్ముతారా, అతనంటే ఏదో పెద్ద ఆయన కాబట్టి నీకన్నా ఉండొద్దా, చాదస్తంలాగా ఉన్నావు నువ్వు అని అంటాడు. అనే వరకు ఈ అఘోరాకి కోపం వస్తుంది. అట్లా కాదు విష్ణు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇందాక జరిగిన సంఘటన ఒకసారి గుర్తు తెచ్చుకో. ఆ రోహిణి ఎందుకు నా మీద సీరియస్ అయింది, అతని మీద సీరియస్ అయింది అంటే అది ఏదో నాకు అర్థం కాలేదు, కానీ రీజన్ అయితే ఇది మాత్రం అయి ఉండదు అని ఇట్లా వాదిస్తూ ఉంటాడు ముఖేష్తో విష్ణు. కొద్ది కోపంగా ఉండి, అఘోరా బాబు, నేను నీ సమస్య పరిష్కారం చేయడానికి వచ్చాము, నీ మంచి కోసం వచ్చాము, నువ్వు నమ్మి తీరాలి. సరే నువ్వు నేను నమ్మించాలి అంటే నేను ఒక పని చెప్తాను, నేను చెప్పినట్లే. నీకు నమ్మకం ఖచ్చితంగా వస్తుంది, అనుమానం వస్తుంది, తర్వాత నువ్వు నమ్మాల్సిందే అంటాడు. సరే చెప్పండి ఏం చేయాలో అంటాడు. నువ్వు ఈరోజు నైట్ రూమ్కి వెళ్ళిన తర్వాత సో నీలో ఏ విధమైన మార్పు ఉండదు, ఎప్పటిలాగే నువ్వు బిహేవ్ చేయి. నీ భార్యతో రోహిణిని పిలిచిన తర్వాత ఆమెను పిలిచిన తర్వాత శారీరకంగా ఆమెను ముట్టుకొని సో డైలీ ఎలా చేస్తావో సంసారం చెయ్యి, శారీరక సుఖాన్ని పొందు. బట్ కానీ ఆ మధ్యలో మాత్రం రోహిణిని కొన్ని ప్రశ్నలు అడుగు. అవి ఏమంటే అవి నీకు రోహిణికి తెలిసిన ప్రశ్నలే అడుగు. నువ్వు అడిగిన ప్రశ్నలన్నింటికీ రోహిణి సమాధానం చెప్పిందా, ఏ సమస్య లేదు. అలా సమాధానం చెప్పలేకపోయిందా, ఆ ప్రశ్నకు సరైన సమాధానం కాకుండా వేరే సమాధానం చెప్పిందా, తప్పు సమాధానం చెప్పిందా, నువ్వు ఆలోచించాలి, గుర్తుపెట్టుకో అని చెప్పి పంపిస్తాడు. అయితే ఎప్పుడైతే ఈ అఘోరా మాట్లాడతాడో కొద్దిగా అతనికి నమ్మకం వస్తుంది. ఎందుకు ఇతను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నాడు, మనం కూడా ఒకసారి అతను చెప్పిన విధంగానే చేద్దాము, తప్పేముంది. నిజంగా రోహిణి ఆ సమస్య వల్ల బాధపడుతూ ఉంటే ఆమె సమస్య నుంచి బయటేయాల్సింది నేను. ఈ ముఖేష్ నా ఫ్రెండ్ కనుక్కొని ఆమె కోసం ఇంత చేస్తే నేను కనీసం ఆ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాను, అది నిజమో కాదో కనీసం తెలుసుకోవాలి కదా అని చెప్పి ఎలాగే చెప్పినట్టే చేయాలని చెప్పి సిద్ధమవుతాడు. అయితే ఇంటికి వెళ్ళంగానే సో రోహిణి మాత్రం మామూలుగానే ఉంటుంది. సో మామూలుగా ఉండగల ఆ రోజు ఇంటికి వెళ్ళి రోహిణి భోజనం చేస్తుంది, అంతా మామూలుగానే జరుగుతుంది. ఆ తర్వాత ఇద్దరు వెళ్ళి సో బెడ్రూమ్లో పడుకోవాల్సిన సందర్భం. అయితే ఇతను ముందే వెళ్ళి అక్కడ కూర్చుంటాడు బెడ్ మీద. కొద్దిసేపటికి ఈ అమ్మాయి వస్తుంది, రోహిణి బాగా అలంకరించుకొని సో పూలవి పెట్టుకొని వస్తుంది అతని దగ్గరికి. ఎప్పటిలాగానే అలానే వస్తుంది. వచ్చిన తర్వాత రాంగల్నే ఆమెను లైట్ ఆర్పపోతే అలానే చూస్తూ ఉంటాడు. ఏంటండి అలా చూస్తూ ఉన్నారు అంటుంది రోహిణి. ఏముంది, ఏమీ లేదు, నీలో అందం రోజు రోజుకు పెరిగిపోతుంది, అసలు చాలా అందంగా ఉన్నావు నువ్వు అంటే వెంటనే రోహిణి ఉండి సో అది ఎంత పెరిగినా అది అనుభవించేది మీరే కదండి, సో దానికి నాకు సమస్య ఏముంది, పెరిగితే మంచిదే కదా అని సో లైట్ ఆఫ్ చేసి దగ్గరికి రాబోతుంటే ఇతనికి ఆలోచిస్తూ ఉంటాడు, ఖచ్చితంగా ఏమని పరీక్షించాలి, ఈమె రోహిణి లేదా ఎవరన్నా ఉన్నారా అని కనుక్కోవాలని చెప్పి ఆమె రాంగల్నే చేయి పట్టుకొని ఎప్పటిలేని గట్టిగా లాగుతాడు. సో లాగే వరకు వెంటనే రోహిణి ఉండి, ఏంటండి మరీ అంత ఆత్రం, వస్తున్నాను కదా, సో అంత తొందరపడతారేంటి అంటే, సో నిన్ను చూస్తూ ఉండలేకపోతున్నాను, సో నీ అందాన్ని చూసి ఎందుకో ఈరోజు చాలా మూడొచ్చింది, సో తన దగ్గరికి రా అని చెప్పి అంటూ మాటల మధ్యలో ఒక మాట అంటాడు. ఇప్పుడేంది, నేను పెళ్లి కాకముందే అసలు నీ అందాన్ని చూసి నీ బాడీ షేప్ని చూసి అసలు నేను చాలా టెంప్ట్ అయిపోయాను, అందుకనే కదా మనము పెళ్లి కాకముందే హోటల్కి వెళ్ళి మనం శారీరకంగా కలిసాము, నీకు తెలీదా నాకు ఎంత ఇంట్రెస్ట్, నువ్వంటే నాకు ఎంత ఆసక్తో అని అంటాడు. అన్నప్పుడు రోహిణి ఏం మాట్లాడకపోగా అతను ఒళ్ళో కూర్చుంటుంది, అతని ఒళ్ళో తలపెట్టి పడుకున్న తర్వాత ఇతనుండి ప్రశ్నలు అడగబోతూ ఉంటే వెంటనే లేచి, అవన్నీ ఇప్పుడు ఎందుకు, ప్రస్తుతానికి ముందు పని కానివ్వండి, తర్వాత చూద్దామని అంటుంది రోహిణి. అయితే ఈ విష్ణుకు మాత్రం అనుమానం వస్తుంది. అదేంటబ్బా, రోహిణి పెళ్ళి కాకముందు కనీసం ముద్దు అడిగితేనే ఇవ్వని వ్యక్తి, సో మనము అవన్నీ ఇప్పుడు ఎందుకంటది అని చెప్పి, సరే అవన్నీ ఇప్పుడు ఎందుకు, ఒక విషయం చెప్తాను, మనం ఏ హోటల్లో కలిసామో చెప్పు అని అంటాడు. అనే వరకు ఏదో ఒక హోటల్ లేండి, ఇక్కడ చాలా హోటల్ ఉన్నాయి,
ఎక్కడని గుర్తుంటుంది అంటది. అనే వరకు ఇతనికి అనుమానం వస్తుంది. అనుమానం వచ్చి సో ఏదో సంథింగ్ రోహిణికి ఎందుకో తేడాగా ఉంది అని చెప్పి సో ఆమె ఇతని కౌగిలించుకున్నప్పుడు కావాలని చెప్పి ఆమెను కొద్దిగా అట్లా దూరంగా నెట్టి అబ్బా ఈరోజు ఎందుకో తల పగిలిపోతూ ఉంది, ఈరోజు వద్దులే రేపు చూద్దాము అని అంటాడు. అదేంటండి మంచిగా మూడ్లో ఉన్నప్పుడు మధ్యలో ఆగిపోతారేంటి, అసలు మీరు బాగా డిసప్పాయింట్ చేస్తున్నారు అని చెప్పి కోప్పడకుండా వెళ్ళి అక్కడున్న జెండు బామ్ తీసుకొచ్చి ఇతని తలకు రుద్దుతూ ఉంటుంది. అయితే అతను బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, ఈ రోహిణి వాడేది కుడి చెయ్యి, ఈ అమ్మాయి ఎడం చేత్తోనే రుద్దుతూ ఉంటుంది, ఏ కాడికి ఎడం చెయ్యినే వాడుతూ ఉంటుంది. అతనికి డౌట్ వస్తే అరే కుడి చెయ్యి వాడకుండా ఎడం చెయ్యి ఎందుకు వాడుతుందబ్బా, ఏదో సంథింగ్ అతను అఘోర అన్నట్టు ఏదో ఉంది ఇందులో, ఏదో ఉంది, లేకపోతే ఇలా ఎందుకు చేస్తుంది అని చెప్పి కొద్దిగా అతనికి టెన్షన్ పడి సర్లే రోహిణి ఏమనుకోవద్దు, పడుకో ఈరోజు, రేపు చూద్దాంలే, ఈరోజు కాదులే అని చెప్పి ప్రశాంతంగా పడుకొని పోతాడు. రోహిణి మాత్రం మధ్యలో చెయ్యి వేస్తుంది కానీ ఏమీ ఇబ్బంది పెట్టదు అతన్ని. అయితే ఉదయాన్నే లేచిన ఈ విష్ణు సో నాకు బాగా తలకాయ నొప్పి ఉంది, నాకు ముందు త్వరగా నువ్వు టిఫిన్ చేయి, నేను హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి అతనితో ఎమ్మటే టిఫిన్ చేసి వెంటనే పరుగున ఈ హోటల్కి వస్తాడు. హోటల్కి వచ్చి ఆ విష్ణు నువ్వు చెప్పింది నిజమే అయ్యా సిద్ధాంతి గారు, సో మీరు చెప్పినట్లే నేను చేశాను, కానీ ఆమె నేను అడిగిన సమాధానాలకు తప్పుడు సమాధానాలు చెప్పింది, ప్రశ్నలకి ఏదో సంథింగ్ నాకు కూడా అనుమానంగా ఉందండి, దీన్ని ఎలాగైనా కానీ మీరే పరిష్కరించాలి ప్లీజ్ మీరు అనే వరకు ముఖేష్ ఉండి వెయిట్ మిత్రమా వెయిట్, నేను అందుకనే కదా నీ సమస్య తెలుసుకొని నేను అతన్ని తీసుకొచ్చింది, నా ఫ్రెండ్ చాలా హెల్ప్ చేసింది ఈ విషయంలో, నువ్వు టెన్షన్ పడమాక మనం ఈ విషయాన్ని చేద్దాంలే, పరిష్కారం చేద్దాంలే, ఆయన ఉన్నారు కదా ఆయన చూసుకుంటారు అని చెప్పి అంటాడు. అనే వరకు సరే నువ్వు ఏదైనా సరేనని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయి రోహిణి అడగంగానే సో హాస్పిటల్ మూసేసింది, నా ఫ్రెండ్ అడిగి 2 టాబ్లెట్లు వేసుకున్నాను, వాళ్ళ డాక్టర్ తెలిసిన ఉంటే కనుక్కొని అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఈ హోటల్లో ఈ ముఖేష్ ఇతన్ని అడుగుతాడు, మరి ఏంటి పరిస్థితి, మొత్తానికి అయితే అనుమానం అతనికి కూడా వచ్చింది, మరి అతనితో ఏం చేయాలి, మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అడుగుతాడు అఘోరాని. అది అఘోరాని ఉండు ఇప్పుడే కదా వచ్చింది, నాకు ఒక రోజు టైం ఇయ్యి, నేను ఆలోచించుకోవాలి దాన్ని ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పి, నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను ఎక్కడికి వెళ్ళనులే, నేను ఇక్కడే ప్రశాంతంగా పడుకొని ఈరోజు ఆలోచించుకొని నీకు విషయం చెప్తాననే వరకు అక్కడి నుంచి ఈ హోటల్ బిల్ పే చేసి ఇతను ముఖేష్ వెళ్ళిపోతాడు. ఇంతకీ ఈ అఘోర ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరించాలని మొదలు పెడతాడు, ఏ పరీక్షలు ఏ విధానాల ద్వారా ఆ సమస్య ఎవరి వల్ల అని కనుక్కుంటాడు, ఆ కనుక్కోవడంలో అతను సక్సీడ్ అవుతాడా లేదా, అతనికి ఏమైనా ప్రాణాపాయం కలుగుతుందా లేదా, ఆ తర్వాత అనుకోని వ్యక్తి అతనికి కలిసి ఇతనికి హెల్ప్ చేసి బయట పడేస్తాడా లేదా, ఈ అన్ని విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం ప్లీజ్ వెయిట్ చేయండి నెక్స్ట్ పార్ట్ వరకు. ఇంకోటి ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియోని ఎప్పుడు పోస్ట్ చేస్తానో ఆల్రెడీ స్కెడ్యూల్ పోస్ట్లో ఉంది, మీరు దయచేసి నా ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ఆ స్కెడ్యూల్ పోస్ట్లో చూడండి, మీకు ఆ వీడియో ఏ రోజు పోస్ట్ చేస్తానో తెలుస్తుంది. ప్లీజ్ ఈ ఒక్క వీడియోను కూడా మిస్ చేయకండి, ఇవన్నీ కనెక్టివిటీ, సో అన్ని వీడియోస్ చూస్తే మీకు కథ బాగా అర్థమవుతుంది. సో ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ నా స్టోరీస్ని ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.